ఇన్నో లెవెల్లో ఇననో లెవెల్లో ఈఆర్టీ సంధి 4 వద్దులు కంట్రోల్ బియ్యం ఇస్తుర్రు. కావాల్సినోళ్ళు కారెట్ పట్టుకొని పోయి బియ్యం తెచ్చుకోవాలలో 1వ తారీఖు వచ్చిందంటే ఇట్లా డప్పు సాటింపేసేటోళ్ళు ఉండే ఇంతకు మున్పు ఊళ్ళ పొంటి. ఇప్పుడు అంతా వాట్సాప్లో మెసేజ్లు పెడితే చాలు తీరికున్నప్పుడు పోయి తెచ్చుకుంటుర్రు పబ్లిక్. ఆయన ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఎవరు తింటుర్రు అని అనకుర్రి, ఇంకా కూడా కంట్రోల్ బియ్యమే తినేటోళ్ళు కూడా ఉన్నారు. అసంటోళ్ళ కొరకే ఈ ఆఫర్. పేదోళ్ల కొరకు సన్న బియ్యం ఇచ్చుడే కాదు, ఆనకాలం పబ్లిక్ కు తిప్పల కావద్దని ఇంకో ఇకమతి చేసిరు సెంటర్ సర్కారోళ్ళు. వచ్చే 3 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్టు 3 నెలల రేషన్ బియ్యం ఒక్కటే పాలు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే సివిల్ సప్లై అధికారులు అంతా తయారు చేసుకుంటున్నారు. అది కూడా జూన్ నెలలనే ఇస్తారట. మళ్ళా 3 నెలల బియ్యం ఒక్కటే పాలు ఎందుకు ఇస్తున్నారంటే దాని వెనక కూడా కథ ఉంది. అసలే వానకాలం, వానలు గట్టిగా పడినా అంటే వరదలు వెళ్తాయి, బియ్యం డంపులేద్దానికి తిప్పలైతది. లోడు బండ్లు వచ్చేటందుకు పోయేటందుకు కూడా బాగా తిప్పలే అవుతుంది. అందుకనే ముందుగానే ఇచ్చే ఇకమతి చేస్తున్నారు అన్నట్టు. ఇదే ముచ్చట అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు సెంట్రల్ కెంచి మొదలాపు కూడా అందిందట. ఇక బియ్యం పంచుడే ఆలస్యం అన్నట్టు. అందుకనే మన తాన కూడా అధికారులు హుషారు పెంచారు. 3 నెలల బియ్యం ఒకటే పాలి పబ్లిక్ కు పంచేతందుకు. ఇప్పటికే మే నెలలు ఇచ్చేటి బియ్యం అందరికి పంచారు. ఆడోటి ఈడోటి అన్నట్టు ఈ నెలల రేషన్ బియ్యం ఇయ్యంగా ఇంకా రేషన్ దుకాణాలలో ఎన్ని బియ్యం బస్తాలు మిగిలినాయి, యాపాడి బియ్యం అక్కెరకొస్తాయి, 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్ని బస్తాల బియ్యం కావాలి, ఎన్ని క్వింటాల బియ్యం కావాలనేటి లెక్కలన్నీ వేసుకుంటున్నారట అధికారులు. అయితే ఇప్పటి వరకు ఏ నెల బియ్యం ఆ నెలలనే ఇయ్యాలంటేనే 1,75,000 టన్నుల బియ్యం అవసరం అయ్యేది ఉండేనట. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇయ్యాలంటే ఏం తక్కువ 5,25,000 టన్నుల బియ్యం పడతాయి అంటున్నారు అధికారులు. అయితే ఇప్పటికే సన్న బియ్యం ఇస్తున్నారు. రేషన్ దుకాణాలలోనే సరుకులు సౌదాలు అగోకిస్తామన్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఆ మాటతోనే మస్తు సంబరపడుతున్నారంటే ఇప్పుడు ఆనలతోని పబ్లిక్ కు తిప్పల కావద్దని 3 నెలల బియ్యం ఒకటే నెలలు ఇస్తున్నారు అనేది ముచ్చటేలకైతే బువ్వ తినకున్నా కడుపు నిండే తట్టున్నది పోండ్రి పబ్లిక్ కు.